ఐబొమ్మ వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ మాధ్యమాల్లో చాలా హల్చల్ చేస్తుంది టాపిక్. 99.99% ప్రజలు ఆయన ఒక హీరోగా చూస్తున్నారు. ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన్ని 'ఠాగూర్' సినిమాలో చిరంజీవితో పోలుస్తున్నారు. మీరు 'ఠాగూర్' సినిమా చూస్తే క్లైమాక్స్‌లో కోర్ట్ సీన్‌లో జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తూ ఒక మాట అంటారు. మీరు చేసింది న్యాయపరంగా తప్పైనా నైతికంగా అది కరెక్ట్ అంటారు. అలాగే ఇప్పుడు ప్రజలు కూడా అదే అంటున్నారు. సినిమాల్ని పైరసీ చేసి వాటిని ప్రదర్శించడం అనేది న్యాయపరంగా చాలా తప్పే అయినా, సామాన్య ప్రజలకు ఆ సినిమాల్ని అందుబాటులో తీసుకొచ్చి పెరిగిపోతున్న టికెట్ ధరలని తట్టుకోలేని ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నప్పుడు ఆయన చేసింది నైతికంగా చాలా కరెక్టు అంటున్నారు. ఒక హీరోని చేసేశారు. ఈ మధ్య కాలంలో తప్పు చేసిన ఒక వ్యక్తికి ఇంతటి సపోర్టు ప్రజల నుంచి రావడం అనేది చాలా అరుదు. ఇది సినిమా పెద్దలు ఆలోచించుకోవాలి. అంటే ప్రజల వినోదానికి వస్తున్న మార్గాల్ని కట్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా థియేటర్‌లకే వస్తారనుకోవడం మూర్ఖత్వం. మనకి ఎగ్జాంపుల్‌గా ఇదివరకు మనకి ఐఫోన్‌లు కానీ, హై ఎండ్ ఫోన్‌లు కానీ ప్రజలకి దొరకని స్టేజ్‌లో అంటే అవి ధరలెక్కువ ఉన్న స్టేజ్‌లో ప్రజలు చైనా మార్కెట్‌ని ఆశ్రయించారు. అంటే వారికి అదే సౌకర్యం కావాలి, అదే ఫెసిలిటీస్ కావాలి, తక్కువ ధరలో కావాలి. అందుకు ప్రజలు ఎప్పుడు కూడా షార్ట్‌కట్స్‌లో వెతుకుతూనే ఉంటారు. మీరు సినిమా టికెట్ల రేట్లని విపరీతంగా పెంచేసి, వినోదాన్ని దూరం చేస్తే ఈ ఐబొమ్మ ప్లేస్‌లో ఇంకా చాలా బొమ్మలే వస్తాయి. ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో దాన్ని ముందు మనం దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని రిజాల్వ్ చేయాలి. సామాన్య ప్రేక్షకుడికి సినిమా థియేటర్‌లని చేరువ చేయాలి. మీకు పెద్ద సినిమాలు 'రాజమౌళి' లాంటి దర్శకులు చేసిన సినిమాలు హై రేట్లు పెంచినా పర్వాలేదు. అంతేగాని స్టార్ హీరోని పెట్టి ఆయన ఏ స్టార్ అయినా అవ్వనియండి. సినిమాలో పస ఉండదు. ఒక స్టోరీ ఉండదు. ఏది ఉండదు. ఆ స్టార్‌కే కోట్ల కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా బడ్జెట్ అమాంతంగా పెంచేసి దాన్ని సామాన్య ప్రజల మీద వేసి దోచుకుందాం అంటే ఇలాగే ఉంటుంది. మీరు మొన్న రాజమౌళి మాట్లాడుతూ ఆయన ఏమైనా సంఘసేవ చేస్తున్నాడా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మీరేమైనా సంఘసేవ చేస్తున్నారా? మీరు మీ బిజినెస్‌లే చేస్తున్నారు. ఆయన బిజినెస్సే చేస్తున్నాడు. ఇక్కడ సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది మనం తెలుసుకుంటే అది దాన్ని రిజాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్‌ని అందరికీ మంచి జరుగుతుంది. ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది. ఆలోచించండి.